సింహరాశి వారికి కూడా 2 గ్రహాలు యోగిస్తున్నాయండి. ఏకాదశంలో సూర్యుడు, ద్వాదశంలో శుక్రుడు. ఉద్యోగ ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. మనోబలంతో పనిచేయండి. ఎంత శ్రమిస్తే శ్రమకు తగిన ప్రతిఫలం అంత ఉన్నతంగా ఉంటుంది. మీ విశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. దేనికోసమై ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నంలో సఫలీకృతులు అవుతారు. మీ కృషిని నలుగురు గుర్తిస్తారు. పెద్దల నుండి ప్రశంసలు ఉంటాయి. ప్రోత్సాహం ఉంటుంది. ధైర్యం ముందుకు నడిపిస్తుంది. అభివృద్ధికి అవసరమైన ప్రయత్నాలు కొనసాగుతాయి. ఏకాగ్రతకు ప్రాధాన్యతనివ్వండి. ఒకసారి పని మొదలుపెట్టిన తర్వాత వెనకడుగు వేయకుండా ఆ పని పూర్తి చేయండి. లేకపోతే అదే పని మళ్ళీ మళ్ళీ చేయాల్సి వస్తూ ఉంటుంది. మనసుకు ఇబ్బంది కలుగుతుంది. ప్రారంభించబోయే ముందే సాధ్యాసాధ్యాలను అంచనా వేసి చేయదగిన పనుల్లోనే శ్రద్ధ పెంచండి. ఇదే విధంగా వ్యాపారంలో కూడా నిర్ణయాలు తీసుకోవాలి. ఎవరి కోసమో కాకుండా మన కోసమే ప్రయత్నం చేయాలి. సాధన ఎంత బాగా చేస్తే ఫలితం అంత అద్భుతంగా ఉంటుందని గమనించాలి. ఆర్థిక అంశాలు మిశ్రమంగా ఉన్నాయి కాబట్టి అవసరాలకు మించిన ధనాన్ని ఖర్చు చేయకుండా బాధ్యతాయుతంగా ముందుకు సాగాలి. ఆత్మీయులతో కలిసి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. సింహరాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది? సింహరాశి వారు ఇష్టదైవంతో పాటు నవగ్రహ ధ్యానం చేయడం మంచిది. వారు ఏ ఆలయాలను దర్శించాలంటారు? నవగ్రహ దర్శనం ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుంది. ఎటువంటి దానాలు చేయాలి? నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి.